రిటైర్మెంట్ బకాయిలు వెంటనే రిటైర్మెంట్ బకాయిలు వెంటనే రిటైర్మెంట్ బకాయిలు వెంటనే आवाज दो आवाज दो आवाज दो रिटायरमेंट बकाయిలు వెంటనే రిటైర్మెంట్ బకాయిలు 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 వెంటనే आवाज दो आवाज दो आवाज दो ప్రభుత్వం మంది వైఖరి రిటైర్మెంట్ ఉద్యోగుల తరపున ప్రభుత్వం మంది వైఖరి ప్రభుత్వం మంది వైఖరి ప్రభుత్వం మంది వైఖరి రిటైర్మెంట్ బకాయిలు వెంటనే రిటైర్మెంట్ బకాయిలు వెంటనే మార్చిన రిటైర్ అయిన ఉద్యోగస్తుల బకాయిలు వెంటనే రిటైర్డ్ ఉద్యోగస్తుల బకాయిలు వెంటనే రిటైర్డ్ ఉద్యోగస్తుల బకాయిల చెల్లింపులపై సీఎం సాచివేత ధోరణి సీఎం వండి వైఖరి సీఎం నిర్లక్ష్య వైఖరి రిటైర్మెంట్ బకాయిలు వెంటనే ఆవాజ్ దో ఆవాజ్ దో రిటైర్ అయిన ఉద్యోగస్తుల బకాయిలు వెంటనే రిటైర్ అయిన ఉద్యోగస్తుల బకాయిలు వెంటనే రిటైర్ అయిన ఉద్యోగస్తుల బకాయిలు వెంటనే రిటైర్ అయిన ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో రిటైర్మెంట్ అయిన పైసలు ఆపడం 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 రిటైర్మెంట్ అయిన పైసలు దారి మళ్లించడం రిటైర్మెంట్ అయిన వారి పైసలు దారి మళ్లించడం రిటైర్మెంట్ అయిన వారి డబ్బులు దారి మళ్లించడం ఆవాజ్ దో ఆవాజ్ దో ప్రభుత్వం మంది వైఖరి 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 రిటైర్మెంట్ అయిన వారి బకాయిలు వెంటనే 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 ఆరోగ్య భద్రత పురనించాలి ఆరోగ్య భద్రత ఆరోగ్య భద్రత ఆరోగ్య భద్రత ఈ రోజు ఆరోగ్య భద్రత పైసలు కూడా ఇప్పుడు మా కోసం చూస్తున్నటువంటి పోలీసులు కూడా ఈ రోజు వాళ్ళ పైసలు మీకు క్యాన్సర్లు వచ్చినా లంగ్స్ ప్రాబ్లం వచ్చినా మీకు ఏ రోగాలు వచ్చినా కానీ మీరు ఉస్మానియా దవాఖానా పోండి లేకుంటే గాంధీ దవాఖానా పోండి కానీ కార్పొరేట్ వైద్యం రావద్దని ఈ రోజు పోలీసు శాఖ ఏకంగా సర్కులరే జారీ చేసిండ్రు. ఈ రోజు 6 డిఏలు పెండింగ్, పిఆర్సీ పెండింగ్. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా పిఆర్సీ అమలు చేసిండ్రు. కానీ ఈ రోజు ఉద్యోగ సంఘాలు అమ్ముడు పోయి ఈ రోజు వాళ్ళకు రావాల్సిన డిఏల తరపున కూడా వారు కొట్టాలని పరిస్థితి. రిటైర్మెంట్ అయిన వ్యక్తులు దాదాపు ఆల్రెడీ ఇప్పటికి 29 మంది మరణించిండ్రు. మీరు ఒకసారి మనం తీసుకున్న ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటాం, మిగిలిన బడ్జెట్ తో ఏర్పడే తెలంగాణ చెప్పుకుంటాం, ఆత్మగౌరవ తెలంగాణ అని చెప్పుకుంటాం, స్వయం పాలన తెలంగాణ అని చెప్పుకుంటాం, ఇంకా అమరవీర స్తూపం కూడా కొత్తగా కట్టుకున్నాం. మరి భారతదేశంలో పరిస్థితి ఏంది? హిమాచల్ ప్రదేశ్ 57% ఇచ్చేసింది, మరి కేంద్ర ప్రభుత్వం 50% ఇచ్చింది, అరుణాచల్ ప్రదేశ్ 50% ఇచ్చింది, అస్సాం 50% ఇచ్చింది, బీహార్ వెనుకబడ్డ రాష్ట్రం అంటావు వాళ్ళు కూడా 55% ఇచ్చేసిండ్రు. ఈ రోజు చండీగఢ్ 50% ఇచ్చింది, పిఆర్సీ చండీగఢ్ 50% ఇచ్చింది. ఈ రోజు ఢిల్లీ 50% ఇచ్చింది, గుజరాత్ 50% ఇచ్చింది, హర్యానా 50% ఇచ్చింది, జార్ఖండ్ 50% ఇచ్చింది, మధ్యప్రదేశ్ 50% ఇచ్చింది. ఈ రోజు తెలంగాణ భారతదేశం మొత్తంలో ప్రతి రాష్ట్రం కూడా రిటైర్మెంట్ అయిన పైసలు
వెంటనే ఇచ్చారు, ఆరోగ్య భద్రత వాళ్ళు కల్పించారు. కానీ ఈ రోజు వీళ్ళ ఒక్క పైసా కూడా ఇయ్యాటి వాళ్ళకి ఇయ్యలే. ఈ రోజు మేము ఇక్కడ చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. ఈ రోజు ఇక్కడ చాలా మంది ఒక ఆయన అయితే ఇల్లు జప్లైనాయి, ఇల్లు గుంజుకున్నారు. ఈ రోజు ఈఎంఐలు కట్టకుంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు కానీ తెలంగాణ పోలీసులు కానీ ఈ రోజు ఆరోగ్య భద్రత లేదు, ఈఆర్సీ లేవు, లేవు. ఈ రోజు రిటైర్మెంట్ అయిన వారికి పైసలు లేనే లేవు. మొన్న చెప్పిన 707 కోట్లు మేము వేసేసినాం, అందరికి పైసలు పడిపోయినాయి అని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు వాళ్ళ చాలా పైసలు లేవు. మరి మా నాయకుడు కాగు రిపోర్ట్ ఏం చెప్పింది? కాగులో 2023-24 మరి 16,741 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఆ పైసలు దారి మరలించి మున్సిపాలిటీ ఆ పైసలే, సౌత్ కొరియాకు ఆ పైసలే, మూసీకి ఆ పైసలే, ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ కూడా ఆ పైసలే కట్టాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది. ఇంతకు మించిన దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంతకు మించిన దరిద్రమైన పరిస్థితి ఎక్కడ లేదు. మేము ఇప్పుడే ఏజీ ఆఫీస్కి పోయినాం, అందరు కూడా సమర్పించినాం. ఇక్కడ సెక్రటరియట్ కాడికి వచ్చి ఛాయ్ తాగిపోదామని వచ్చినాం. ఎందుకంటే నిన్న దాకా మేము సెక్రటరీలో పనిచేసింది కదా ఉద్యోగులంతా, ఉద్యోగ సంఘాలంతా. సార్ మేము ధర్నా చేయడానికి రాలే, అరెస్ట్ చేసే అవసరం లేదు. ఈ రోజు మీకు కూడా ఆరోగ్య భద్రత లేదు. మీకు జ్వరం వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, లంగ్ ప్రాబ్లం వచ్చినా మీరు గాంధీ దవాఖానకు పోవాలి, మీరు అపోలోకి పోనీకి లేదు, కిమ్స్ దవాఖానకు పోనీకి లేదు, లేకుంటే మీరు యశోద దవాఖానకి పోనీకి లేదు. ఈ రోజు పోలీసుల పరిస్థితి ఎట్లా వాళ్ళ టీఎల్ లేవు, సీఎల్ లేవు, ఏం లేవు. ఈ రోజు అన్నిటికంటే భయంకరమైన పరిస్థితి ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డది. కాబట్టి మా రిటైర్మెంట్ పైసలు కూడా లేవు. మా దాంట్లో ఏఎస్ఐలు ఉన్నారు, వెనక ఉన్నారా ఏఎస్ఐలు? చేతులు లేపండి, పోలీస్ డిపార్ట్మెంట్ చేతులు లేపండి, వాళ్ళు కూడా బకాయిలే ఉన్నారు. రేపు మీరు కూడా ఆయన రాబోతున్నారు, రేపు మీ పైసలు కూడా రావు. ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల పోలీసుల బకాయిలు వెంటనే, ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల పోలీసుల బకాయిలు వెంటనే, ఉద్యోగస్తుల బకాయిలు వెంటనే. మరణాలు వద్దు, పోరాటాలు చేద్దాం. మరణాలు వద్దు, మరణాలు వద్దు. రిటైర్డ్ ఉద్యోగస్తుల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వాన్ని నిర్లక్ష్య వైఖరి. పోరాటాలు చేద్దాం, మరణాలు వద్దు, పోరాటాలు చేద్దాం, మరణాలు వద్దు, మరణాలు వద్దు, మరణాలు వద్దు, పోరాటాలు చేద్దాం. ఉద్యోగస్తుల బకాయిలు వెంటనే, ఉద్యోగస్తుల బకాయిలు వెంటనే, ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులపై సీఎం ఉండి వైఖరి. We want justice. We want justice. We want justice. We want justice. ఉద్యోగస్తుల బకాయిలు వెంటనే, పెన్షన్ల బకాయిలు వెంటనే, పెన్షన్ల బకాయిలు వెంటనే. పెన్షనర్ల చావులను ఆపాలి, పెన్షనర్ల చావులను ఆపాలి. నేను సబ్ ఇన్స్పెక్టర్ ఎం సంజీవరెడ్డి. 8వ నెల 2025 సంవత్సరం రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందంటే, ఇప్పుడు మేము ఇంతకుముందు రోడ్ల మీద ధర్నాలు చేసే వాళ్ళని పట్టుకపోయి లోపలేసేది, ఇప్పుడు మేమే రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు. ఇప్పుడు 60 ఏళ్ళు 62 ఏళ్లకు హాయిగా ఇంట్లో మనమరాలతో ఉండే దానికి రోడ్లు ఎక్కిస్తారు ఈ ప్రభుత్వాలు. ఇప్పుడు మా పైసలు, మా గ్రాడ్యుటీ, మా జీపీఎఫ్ మేము నెల దాచుకున్నాయి, మా జిఐఎస్ మా పైసలు మాకు ఇచ్చేటందుకు ఈ పైసలను వేరే రకంగా తరలించి ఈకూబేర్ అనే సిస్టమ్ తీసుకువచ్చి అన్ని సెంట్రలైజ్ చేసి ఆ పైసలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు తింటామో, ఎప్పుడు అసలు సత్తామా బత్తమా, పైసలు తిని ఉంటామా, అసలు పిల్లలకు కూడా ఈ చచ్చిపోతే ఈ పైసలు తెలుస్తాయా అనే ఆలోచన కూడా లేదు సార్. ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించుడు ఎంతవరకు సబబని ఈ ప్రభుత్వాలు ఆలోచించాలని వేడుకుంటూ, వెంటనే
ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధలు ఇప్పుడు అంతా మొత్తం ప్రత్యక్షంగా అందరూ కనపడుతున్నాయి. గ్రాట్యుటీ పిఎఫ్ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, గత 2 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన బకాయిల విడుదలలో విపరీతమైన జాప్యం వల్ల అనేక మంది చనిపోయారు అంటున్నారు. కొంతమంది ఇళ్ళు ఆక్షన్కి వెళ్ళి, కొంతమంది పిల్లల్ని చదివించుకోలేక లక్షల్లో బకాయిలు ఉండిపోతే ఈ ఫండ్స్ అనేవి కమిటెడ్ బడ్జెట్ను ఇటు పంపించారు, రిడైవర్ట్ అయినాయి. ఈ ప్రభుత్వం జవాబుదారీ కలిగిన ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా ఇది కోర్టులకు వెళ్ళారు, కోర్టులలో కూడా ఏమి వాళ్ళకి రిలీఫ్ దొరకలేదు. అక్కడికి ఏజీ ఆఫీస్ చేరారు, ఏజీ ఆఫీస్ నుంచి ఏమైనా వాళ్ళకి రిలీఫ్ దొరికే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. రిలీఫ్ దొరకకపోతే ఖచ్చితంగా ఈ సమస్య పార్లమెంట్ దద్దరిల్లా చేయాలి, ఎంప్లాయీస్ అంతా ఐక్యంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. సార్, నా పేరు శ్రీహర్ అండి, ఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, మహబాద్ జిల్లా ఏ సముద్రం మండల్ ఇంటికన్నే గ్రామం నుండి నేను రిటైర్మెంట్ అయ్యాను. జూలై 24లో రిటైర్మెంట్ అయ్యాను. నాకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నాకు ఒక కిడ్నీ లేదండి. చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాము. కుటుంబం కూడా చాలా ఇబ్బందులు ఉన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు అలాంటి వ్యక్తులను గమనించి మా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మాకు ఉండేటటువంటి ఈ బెనిఫిట్స్ అన్ని తక్షణమే విడుదల చేయవలసిందిగా ఇందులో హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చెల్లింపులపై సీఎం నిర్లక్ష్య వైఖరి, బకాయిల చెల్లింపులపై సీఎం వండి వైఖరి. బకాయిలు వెంటనే, పెన్షనర్ల బకాయిలు వెంటనే. 24 మార్చి పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. 24 మార్చి నుండి పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. పెన్షనర్ల బకాయిల చెల్లింపులపై సీఎం మొండి వైఖరి, పెన్షనర్ల బకాయిల చెల్లింపులపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి. పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత. ఈరోజు ఇక్కడ ఏజీ ఆఫీస్ కాడ మనం ఉన్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు 40 సంవత్సరాలు ప్రభుత్వానికి రేయనక పగలనక రాత్రనక ఈరోజు అనారోగ్య పరిస్థితులలో ఈరోజు వాళ్ళు ప్రభుత్వానికి 40 సంవత్సరాలు పనిచేస్తే ఈరోజు వాళ్ళకి ఇవ్వవలసిన పైసలు వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళకి రాకుండా ఈరోజు ఆ పైసలు మొత్తం డైవర్ట్ చేయడం జరిగింది. మన దినాన మరి కొండయ్య సార్ చచ్చిపోయిన తర్వాత అసలు వీళ్ళకు రిటైర్డ్ అయిన పైసలు 4 రోజులకే ఇచ్చేది కదా, ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము గమనిస్తే మరి కాగ్ రిపోర్ట్ ఒకటి బయటికి తీసినాం. ఆ కాగ్ రిపోర్ట్లో ఆల్రెడీ జీతాలు ఎప్పుడో ఇచ్చేసిండ్రు. 16,841 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వం అక్కడ లెక్కలు చూపించింది. కానీ ఇక్కడ వాస్తవ రూపానికి వస్తే ఈరోజు ఇక్కడ వీళ్ళ పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు దాదాపు 29 మంది చచ్చిపోయారు. అయినా కానీ ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితి. కానీ మరి కేంద్రంలో మాత్రం ఈరోజు మరి మొత్తం అందరి భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు ఇచ్చిన పరిస్థితి. నేను ఒక స్టాటిస్టిక్ చెప్తా. ఈరోజు పిఆర్సీ ప్రతి రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ ఇయ్యలే. ఒక్కొక్క పిఆర్సీ ఒకటి 2025 రోజు ఇచ్చేసింది. ఆ పిఆర్సీ ఇచ్చిన రాష్ట్రాలు ఒకసారి నేను స్టాటిస్టిక్స్ అవుతాయి వినండి. హిమాచల్ ప్రదేశ్ 56%, 1వ తారీఖే ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వం 57%, అరుణాచల్ ప్రదేశ్ 55%, అస్సాం 55%, బీహార్ 55%, చండీగఢ్ 55%, ఛత్తీస్గఢ్ 55%. మన లెక్కనే ఏర్పడ్డ చిన్న రాష్ట్రం అది, అక్కడ కూడా 55%. మరి ఢిల్లీ యూనియన్ టెరిటరీ 55%, గుజరాత్ 55%, మొన్న 2% కలిపిన గుజరాత్ కలిపి 55% చేసిండ్రు. హర్యానా 55%, జార్ఖండ్ 50%, అది కూడా కొత్త ఏర్పడ్డ రాష్ట్రం మన లెక్కనే, వాళ్ళు కూడా ఇచ్చేసిండ్రు 50%. మధ్యప్రదేశ్ 55%, నాగాలాండ్ 50%, ఒడిశా 50%, పుదుచ్చేరి 50%, రాజస్థాన్ 50%, తమిళనాడు 50%, ఉత్తరప్రదేశ్ 50%, ఉత్తరాఖండ్ 50%, అండమాన్ నికోబార్ దీవులు అక్కడ కూడా 50%, దాద్రా నగర్ హవేలీ దమాన్ డ్యూ 50%, లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ 50%, జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ 53%, లదాఖ్ కొత్తగా ఏర్పడ్డది యూనియన్ టెరిటరీ 53%, మరి సిక్కిం 53%, మేఘాలయ 49%,
పంజాబ్ 42%, మిజోరాం 40%, మణిపూర్ 39%. అక్కడ అల్లకల్లోలమై చాలామంది చంపుకున్నప్పటికీ, శాంతభద్రత లేనప్పటికీ, ఆర్థికంగా క్షీణిపోయినప్పటికీ వాళ్ళు 39% ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ 33%, తెలంగాణ గాడిది గుడ్డు. త్రిపుర 33%, వెస్ట్ బెంగాల్ 18%. అక్కడ కేరళ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. కేరళ 15%, కర్ణాటక 10%, మరి గోవా 55%, మహారాష్ట్ర 45%. ఈ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు పిఆర్సీ ఇచ్చింది, డిఏలు ఇచ్చినాయి. మరి మన బంగారు తెలంగాణ సాధించుకొని తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణ, ఈరోజు మరి మిగిలిన బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ, ఈరోజు మిలియన్ మార్చి చేసి తెలంగాణ తెచ్చుకున్నారు వీళ్ళు. అర్థమైందా? ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. ఎందుకు? మా నిధులు, మా పైసలు వేరే వాళ్ళు ఎత్తుకపోతున్నారు, మాకు రావాలని చెప్తే ఈరోజు వీళ్ళకే మొండి చేయి చూపించారు. ఆంధ్రోలు కూడా వాళ్ళకి ఇచ్చిండ్రు. ఈరోజు ఈ భారతదేశం మొత్తంలో ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ అన్ని రాష్ట్రాలలో ఈరోజు వీళ్ళకి ఇక్కడ మాత్రం రిటైర్మెంట్ పైసలు ఇవ్వలేదు. ఇది ఒక నమూనాగా మిగిలిపోయింది. వెనుకబడ్డ దేశాల చరిత్ర చూస్తే సొమాలియా, సౌత్ ఆఫ్రికా దేశాలని చెప్పి WHO వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు. ఆ విధంగా ఈరోజు జీతాలు ఇవ్వలేని రాష్ట్రము, పిఆర్సీ ఇవ్వలేని రాష్ట్రము, డిఆలు ఇవ్వలేని రాష్ట్రము, రిటైర్మెంట్ అయినాక కూడా వాళ్ళ పైసలు వాళ్ళు ఇవ్వలేని రాష్ట్రము, ఈరోజు అనారోగ్యం పాలైతే వాళ్ళ పైసలు ఆరోగ్య భద్రత కింద దాచిపెట్టుకున్న పైసలు కూడా ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టుకున్న పరిస్థితి. ఈరోజు ఆ రాష్ట్రం కింద ఏ రాష్ట్రం మిగిలిపోతుంది? మన తెలంగాణ మిగిలిపోతుంది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? రాత్రి ఫుట్బాల్ ఆడుతున్నారు, పగలు ప్రజలతో ఫుట్బాల్ ఆడుతున్నారు. మరి ఈ పైసలు మరి 16,841 కోట్ల రూపాయలు మరి ఈరోజు శాంక్షన్ అయితే మన పైసలు ఎక్కడ పోయినాయి? మిస్ వరల్డ్కు వీళ్ళ పైసలే, సౌత్ కొరియాకు పోనీకి వీళ్ళ పైసలే, ప్రపంచ దేశాలు తిరిగానికి వీళ్ళ పైసలే, ఫుట్బాల్ ఆడడానికి వీళ్ళ పైసలే, ప్రతి దానికి ఈరోజు వీళ్ళ పైసలే వాడు. మూసీ ప్రక్షాళన కోసం వీళ్ళ పైసలే, అర్థమైందా? రింగ్ రోడ్డు కోసం, 4th సిటీ కోసం వీళ్ళ పైసలే, ప్రతి దానికి ఈరోజు వీళ్ళ పైసలే వాడుతూ ఉండరు. ఈరోజు ఈ పైసలని కాంట్రాక్టర్లకు ఇస్తూ ఉండరు, వాళ్ళు కమిషన్లు ఇస్తారని. ఈరోజు మొన్న దినాన ఒక ఫారెస్ట్ ఆఫీసర్ సార్ చచ్చిపోయాడు. వాళ్ళ కొడుకు పోయి సెక్రటరియట్ పోయి, సార్ నా పైసలు నాకు ఇవ్వాలి సార్, మన ఆయన బాగా సేవలు చేసిండానంటే, బ్రదర్ అందరికైతే 15% తీసుకుంటున్నాము, నువ్వు 5% నేను బ్రోకర్గా నన్ను అడుగుతున్నా, వీళ్ళు కమిషన్లు ఎందుకు ఇవ్వాలి మీకు? వీళ్ళు ఏమన్నా మీకు ఏమైనా లంచం అడుగుతుండ్రా? ఏమన్నా వీళ్ళు ఏమైనా దందాలు చేసిండ్రా? ఈరోజు వాళ్ళు మీకు 40 సంవత్సరాలు నౌకరు చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు మీరు ఖర్చు పెట్టుకొని దాన్ని మళ్ళించి ఈరోజు దొంగలు లెక్క దొరికిండ్రు. దీని మీదనే పోయిన సంవత్సరం 16,841 కోట్లు, ఈ సంవత్సరం 11,000 కోట్లు రిటైర్ అయిన వారికి ఇవ్వాల్సిన పైసలు ఇవేమైపోయినాయి అని చెప్పి నేను ఇలా డాక్యుమెంటేషన్ సహా నేను గవర్నర్ గారికి ఇచ్చిన. ఇక్కడ మొన్న ఈ సార్ వాళ్ళు చెప్పిండ్రు, సార్ ఇవి మీరు ఆడిట్ చేయడం కరెక్టే, కానీ వీళ్ళ పైసలు అడుక్కోవడానికి వీళ్ళకి ఒక వెసులుబాటు ఉందని చెప్పేసి ఒక ప్రొఫార్మా నాకు ఇచ్చిండ్రు. ఇగో ఈ ప్రొఫార్మా నాకు ఇచ్చి ఈ ప్రొఫార్మా మీతో నింపి మాకు ఇవ్వండి, మేము దీనిపైన చర్యలు తీసుకుంటాం, కానీ ఇండివిజువల్గా ఇవ్వాలన్నారు. దీని మీద నేను వీడియో చేసి ఈ ఫార్మేట్ నేను డిస్క్రిప్షన్లో పెడితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ ఇప్పటికి ఒక 2,000 మంది వచ్చిన పొద్దుగాలకి వెళ్ళి ఆల్రెడీ ఇచ్చేసిండ్రు. ఇటు ఆదిలాబాద్కి వెళ్ళి, భద్రాద్రికి వెళ్ళి, గద్వాలకి వెళ్ళి, ఈ రాష్ట్ర నలుమూలకి వెళ్ళి వచ్చి ఈరోజు వాళ్ళు ఇచ్చిండ్రు. ఇది ఎక్కడంటే ఫెయిల్యూర్ ఆఫ్ ది తెలంగాణ, ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ఫెయిల్యూర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడైతే రాష్ట్రం పరిపాలన విఫలమైపోతుందో, ఎప్పుడైతే ఈ రాష్ట్రం మరి వాళ్ళ హక్కులు కాపాడడం విఫలమైపోతుందో ఆ రోజు రోడ్డు ఎక్కుతారు. ఈ రోజు ఎక్కడికి బతుకొచ్చిండ్రు? తెలంగాణలో ఆత్మగౌరవ తెలంగాణ ఉద్యమాలు తెచ్చుకున్న తెలంగాణ ఎక్కడ బతుకొచ్చి? రోడ్ల మీదకి బతుకొచ్చింది. ఏడున్నాం మేము? ఏజీ ఆఫీస్ ముందు ఉన్నాం ఈరోజు. కాబట్టి ఈరోజు మరి ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగ సంఘాలు వాళ్ళ క్యాబినెట్ హోదా అయిపోయింది, వాళ్ళ పెద్ద ఫార్చునర్ కార్లు, పెద్ద ఏది వాళ్ళకు ఇప్పుడు లోపల బౌన్సర్లు, మళ్ళీ వాళ్ళ లోపల తుపాకీలు, మళ్ళీ వాళ్ళ కద్దరంగిట్లా వాళ్ళ అంగీలతో కూరగాయలు కోసే తట్టుగా వాళ్ళ కద్దరంగీలు ఉంటాయి వాళ్ళవి. అర్థమైనా? అంగి నలగకుండా ఏసీ రూమ్లో కూర్చుంటా ఈరోజు టీజీఓ, ఎన్జిఓలు ప్రభుత్వానికి చెంచాగిరిలేక మారినరు. ఈరోజు వాళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. టీఎన్జిఓ ఇవ్వాల్సిన భూములు మొత్తం ప్రైవేట్ పరంగా అమ్ముకున్నారు. ఈరోజు వాళ్ళ జాతకాలు, వాళ్ళ ఖైదాలు మొత్తం ఉన్నాయి. రేపటి దినాలు లైవ్ పెట్టి డాక్యుమెంట్తో సహా ఒక్కొక్క టీఎన్జిఓ నాయకుల బట్టలు కూడా తీస్తా. గత ప్రభుత్వంలో ఉన్న టీఎన్జిఓ నాయకులు, టీజీఓ నాయకులు ఎక్కడ ఉన్నారు? పెద్ద విల్లాలలో ఉన్నారు. ఐటీ రైళ్లు జరుగుతూ ఒక్కొక్క దగ్గర 1000 కోట్లకు తక్కువ వెళ్ళాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వాళ్ళు సంపాదించుకుని మేము సంపాదించుకోవద్దని వీళ్ళు అంటున్నారు.
ఈరోజు 807 కోట్లు ఇచ్చినా 707 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసినా అని చెప్తున్న ముఖ్యమంత్రి. కానీ చూస్తే ఎవరి అకౌంట్లో పైసలు పల్లె, సర్వీస్లో ఉన్న వాళ్ళు కొంతమంది పడ్డాయి. ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. కాబట్టి ఈరోజు మేము ఈ పైసలు ప్రభుత్వం మరి ఇక్కడ ఏజీ ఆఫీస్లో ఇచ్చినాం, ఇవి స్పందించి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తే గౌరవం దక్కుతుంది. లేకుంటే సార్ ఒకసారి ఈ అప్లికేషన్లు తీసుకుపోయి మేము అక్కడ ఇస్తాం. మీ వెనక సార్ ఉన్న నిలబడ్డాడు, ఆ సార్ క్యాన్సర్ పేషెంట్ సారు కడుపులకు పెద్ద పేగ ఆపరేషన్ అయింది. మరి ఈసారి ఈరోజు క్యాన్సర్ పెట్టుకొని ఈరోజు ఆరోగ్యం బాగలేకున్నా ఈరోజు సార్ ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇచ్చినాడంటే మీరు అర్థం చేసుకోండి. ఒకసారిదేమో ఈఎంఐ కట్టకుంటే ఇల్లు జప్తు చేసుకుంటూ బ్యాంక్ వాళ్ళు, ఆ సార్ కూడా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క రోగాలతో జబ్బులతో ఈరోజు ఇబ్బందులతో వస్తున్న పరిస్థితి. ఇగో ఇల్లు జప్తు అయింది, ఇగో ఈసారిదే ఇక్కడ ఇల్లు జప్తు అయిపోయింది. మరి ఎవరి వల్ల జప్తు అయింది? మీ అసమర్థత మళ్ళీ. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఇల్లు జప్తు అయిందా? బట్టి గారి ఇల్లు జప్తు అయిందా? చీఫ్ సెక్రటరీ గారికి అయితే ఫ్రీగా ఒక ఫ్లాటే వచ్చింది, గ్రీన్ విల్లాస్లో ఫ్లాట్ నెంబర్ 42 ఫ్రీగా వచ్చింది లంచాల కింద. మరి సందీప్ కుమార్ సుల్తానియాకు ఆయన బిడ్డ పెళ్లి ఫ్రీగా అయిపోయింది. మరి వీళ్ళవి మాత్రం ఫ్రీగా కావు కదా, పైసలు కట్టకుంటే బ్యాంకు వాడు ఊరుకుంటారా? జప్తు చేసిండ్రు. కాబట్టి ఈరోజు మీరు ఏకంగా ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక అడుగు ముందుకే వేసింది. ఆరోగ్య భద్రత కింద వాళ్ళు పైసలు దాచిపెట్టుకుంటే ఇక కానిస్టేబుల్లు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు మీకు రోగాలు వస్తే అపోలో దవాఖాన పోవద్దు, కిమ్స్ దవాఖాన పోవద్దు, మీరు యశోద దవాఖాన పోవద్దు. మరి ఎక్కడికి పోవాలి మేము? నీకు క్యాన్సర్ వచ్చినా, నీకు ఏ రోగం వచ్చినా గాంధీకి పో, మీకోసం పెట్టినాం. ఉస్మానియా పో, మీకోసం పెట్టినాం. ఇంకా అంతగానో నిమ్స్కి పో, మేము పోతాం. నిమ్స్, అపోలో, కార్పొరేట్ దవాఖాన మాకోసం మేము ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం. మేము విదేశాలకు కూడా పోతాం, కానీ మీకు మాత్రం మేము ఇవ్వం అని ఈరోజు ఆరోగ్య భద్రత పైసలు కూడా మింగేసిన పరిస్థితి. ఇవన్నీ అడగాల్సిన యూనియన్లు ఏమైపోయినాయి? ఈరోజు చెంచాగిరి చేసుకుంటా ప్రభుత్వానికి తాబేదారు లెక్క ఈరోజు జీవ్ హుజూర్ లెక్క వాళ్ళు తయారయ్యారు. మరి ఈరోజు ఉద్యమం చేయాలి, మేమే చేసుకుంటాం, మా పైసలు మేమే అడుక్కుంటాం, మా డబ్బు మాకు ఇవ్వని ఎవరికి వారు ఎవరు ఫామ్లు తీసుకొని వాళ్ళు వచ్చిండ్రు, లోపల ఇచ్చిండ్రు. ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాలి, మేము జస్ట్ సపోర్ట్ చేస్తున్నాం. మేము తలపులను గడుగుతలేం, మేము వాళ్ళ బరువేం మోస్తలేం, మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆ సపోర్ట్లో మేము రూల్స్ ఏం చెప్తున్నాయి అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళ ఫామ్లు మాకు ఇచ్చిండ్రు, మాకు యూనియన్లు అవసరం లేదు. ఈ కాంగ్రెస్ ఉద్యోగాలు చేసేటోళ్ళు కూడా మీరు ఎవ్వరు కూడా రూపాయి ఇచ్చాల్సిన అవసరం లేదు. రేపు రిటైర్ అయ్యే వాళ్ళ పరిస్థితి కూడా ఇవే ఉంటాయి. మేము వాళ్ళ కోసం కూడా పోరాడుతున్నాం. రేపు ఈ డిసెంబర్ 31వ తారీఖు మళ్ళా ఒక 1000 మంది రిటైర్ అవుతారు, జనవరిలో మళ్ళీ 1000 మంది రిటైర్ అవుతారు, ఫిబ్రవరిలో మళ్ళీ రిటైర్మెంట్. వాళ్ళ పైసలు కూడా వాళ్ళకి ఇవ్వము. 2024లో రిటైర్ అయిన వాళ్ళు మేము పైసలు ఇవ్వలే, వాళ్ళు ఏం చేసిండ్రు? 25లో రిటైర్మెంట్ అని వాళ్ళ పైసలు ఇవ్వము. రేపు వచ్చేటోళ్ళు కూడా పైసలు ఇవ్వము. వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయరు. కాబట్టి ఈరోజు ఏం చేయాలో మేము చూపెడతాము. ఉద్యోగులారా మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. ఒకరోజు సకల జన సమ్మె మీరు స్టార్ట్ చేయండి, పెన్ డౌన్ మీరు స్టార్ట్ చేయండి. సంఘాలు మనకు అవసరం లేదు, మన ఉద్యమం మనం చేయాలి, మన పోరాటం మనం చేయాలి. ఇది మన ఆదర్శం. ఇది మనం ఉద్యమం తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు పోరాటం మనం తగ్గుతలేదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా వాళ్ళతో నిలవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి రావాలి. ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము నిలబడతాం, కొట్టాడతాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. దౌర్భాగ్యం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామంలోనే ఒక రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుడు అప్పుడు వాళ్ళు లెక్క ఆత్మహత్య కొండే సార్ ఆ సార్తోనే నేను రోజెక్కి ఆ సార్ దీన్ని ఒట్టిగా ఒక వీడియో చేసిన. ఆ వీడియో చేసిన తర్వాత నాకు ఆ సార్ అప్పటి బతుకున్నాడు. కరెక్ట్ 2 days తర్వాత చనిపోయిన తర్వాత 9 లక్షలు తీసుకుపోయాడు. బ్రదర్ నువ్వు ఇన్స్టాల్మెంట్ ఎందుకు ఇస్తున్నావు? నాకు నేను నీకు పురాగి ఇచ్చిన, నువ్వు ఇన్స్టాల్మెంట్ జీతం తీసుకుంటున్నావా? నువ్వు ఇన్స్టాల్మెంట్ ముఖ్యమంత్రి జీతం ఇన్స్టాల్మెంట్గా తీసుకుంటున్నా? ఇన్స్టాల్మెంట్ ఫ్లైట్ టికెట్ ఇస్తారా? ఈరోజు బ్రదర్ డబ్బులు లేవని నీకు లేదు. ఈరోజు నేను పెట్రోల్ పోసుకుంటున్నా, 60 రూపాయలు జిఎస్టీ కలిసి పోతుంది. అంటే 30 రూపాయలు ఢిల్లీకి పోతే 30 రూపాయలు నీకు వస్తాయి. అర్థమైందా? నేను సబ్బు కొన్నా జిఎస్టీ, అందులోనే తెలంగాణ రాష్ట్రానికి 60,000 కోట్లు వస్తాయి. 60,000 కోట్లు వట్టి జిఎస్టీ, సిజిఎస్టీ నా ట్యాక్స్ రూపంగా ఆల్రెడీ బ్రదర్. నేను రేపు లెక్కలు చెప్తా. నేను అంటే ఇలా కొన్ని లీకులు ఇవ్వద్దు, నా దగ్గర పర్ఫెక్ట్ డేటా ఉంది. ఇవాళ వెస్ట్ బెంగాల్ ఇక్కడ మా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, దద్దమ్మ ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వానికి మోకరిల్ల సంఘాలు ఈరోజు వాళ్ళ క్యాబినెట్ ర్యాంకులు పక్కన ఎవరు బౌన్సర్లు గల్ల లోపల తుపాకులు పెట్టుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ దందా చేస్తారు. కానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏం చేసినా చేస్తా, అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం మీద కేసు వేసింది. మాకు ఇవ్వవలసిన పిఆర్సీ మాకు ఇస్తలేదంటే ప్రభుత్వము సర్వీస్ బార్డు అడ్వకేట్గా పెట్టింది. కానీ అక్కడ ఏమైందంటే నేను నష్టంలో ఉన్నాను, అక్కడ పైసలు లేవన్నా. అక్కడ డిపెండ్ చేయడంలో ఉద్యోగ సంఘాలు విఫలం అయిపోయింది. నేను ఆ కేసు స్టడీ చేసిన, మొత్తం ఫస్ట్కి వెళ్ళి ఇవ్వాలి దాకా స్టడీ చేసిన. పిఆర్సీ ఎందుకు ఇవ్వలేకపోయిందో
ఉద్యోగ సంఘాలు కోర్టులో ఎక్కడ విఫలమైంది ఆ పాయింట్స్ నేను గ్యాదర్ చేసుకుని అవి నేను మీడియాకు చెప్పలేదు కానీ నా దగ్గర పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉన్నది. నేను ఏ కోర్టులో పోయినా రేవంత్ రెడ్డిని ఫైనాన్స్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఓడగొట్టి డాక్యుమెంట్ దగ్గర నాకు అడ్వకేట్ కూడా అవుతుంది. నా కేసు నేను వాదించుకునే దమ్ము ధైర్యం నాకు ఆ పేపర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈరోజు లోపల ఈరోజు రిటైర్మెంట్ అయ్యి రిటైర్డ్ అయ్యి వాళ్ళు దాదాపు 40 సంవత్సరాలు పనులు చేసి ప్రభుత్వానికి వాళ్ళు సేవలు అందించి ఈరోజు వాళ్ళు నెమ్మదిగా ఉండాల్సిన ఈరోజు వాళ్ళు ఇంపటి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. నేను బెనిఫిట్స్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఇందులో ఏజీ ఆఫీస్ వాళ్ళ కాగ్ రిపోర్ట్లో బెనిఫిట్ అనేది ఉన్నది. మళ్ళీ మేము ఎక్కడ కూడా తప్పు దొరలొద్దని చెప్పేసి ఆ బాధ మా ఒరిజినల్గా అయితే బకాయిలు మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ అంటారు కానీ అందులో కాగ్ దాన్ని బెనిఫిట్స్ అనే పదం వాడింది కాబట్టి మేము కూడా బెనిఫిట్స్ అనే పదం వాడుతున్నాము. ఈరోజు నేను 3 రోజుల క్రింద మీరు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు లేదు ఇండివిజువల్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది వాళ్ళ హక్కు అని చెప్పి వాళ్ళు ఒక ప్రొఫార్మా ఇచ్చిండ్రు. ఆ ప్రొఫార్మా రాష్ట్ర వ్యాప్తంగా దాని సర్క్యులేట్ అయింది. ఈరోజు నాయకులు కూడా మోసం చేసే పరిస్థితి, వీళ్ళ తరపున లేని పరిస్థితి, ఆరోగ్య భద్రత కూడా ఈరోజు కటాఫ్ పెట్టిండ్రు. ఏ ప్రభుత్వ మన ప్రైవేట్ హాస్పిటల్ పోతే మీరు అక్కడికి పోవద్దన్నారు. ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక సర్క్యులర్ జారీ చేసిండ్రు. మీకు అపోలో దవాఖాన కానీ కార్పొరేట్ అందు మీరు పోతే ఏ రోగం వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, కిడ్నీ సమస్య వచ్చినా, లంగ్స్ ప్రాబ్లం వచ్చినా మీరు పోయి మన ఏది ఇంట్లో అడ్మిట్ కావాలి కానీ నిమ్స్లో కానీ, గాంధీలో కానీ, ఉస్మానియా కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలోకి పోవాలి కానీ మీరు ఎక్కడ పోవద్దని చెప్పి బాజాబ్తా పోలీస్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ జారీ చేసిన ఒక అడుగు ముందుకేసి. కాబట్టి తక్కిన డిపార్ట్మెంట్లు ఏమో ఇంటర్నల్గా చేస్తుండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్ బహిరంగ చెప్పే పరిస్థితి ఈ రోజు వచ్చింది. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకును, నేను ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కొడుకుగా నేను వాళ్ళ ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ నేను గమనించి ఈరోజు యూనియన్లు, సంఘాలు ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఈరోజు రేపు 9వ తారీఖు ప్రభుత్వం ఏర్పడ్డ రోజును ఏ విధంగా విజయవంతం చేయాలో అనే ఆలోచనతోని ప్రభుత్వం ఉంది. కానీ నిజంగా ఉద్యోగుల తరఫున మాట్లాడదాం, మేము కూడా రేపు రిటైర్మెంట్ కాబోతున్నాం, మేము కూడా మా పరిస్థితి ఇట్లా వస్తుందని చెప్పిండు. ఈరోజు నిన్న దినాన్ని నేను ఒక లైవ్లో చదివిన ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న అన్ని యూనియన్ టెరిటరీలు ఈరోజు పిఆర్సీ కూడా మంజూరు చేసింది. 55% పిఆర్సీ ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలు 33% ఇచ్చింది. కానీ మన రాష్ట్రం మాత్రం ఈ వరకు ముఖ్యమంత్రి 2 సంవత్సరాలైనా కానీ ఇవాటికి పిఆర్సీ కూడా అమలు చేయలే. అంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు ఉద్యమం చేయనికి లేదు. ఇగో ఇదే సెక్రటరీ ఇక్కడికి వెళ్ళి మన మిలియన్ బార్చ్ తెలంగాణ వస్తే మన ఆత్మగౌరవం, మన తెలంగాణ వస్తే మన స్వయం పాలన, మన తెలంగాణ వస్తే మన పైసలు మనకే, మన ప్రమోషన్ మనకే, లంచాలు వచ్చే నౌకలు కూడా మనకే వస్తాయి అని చెప్పి అందరినీ మభ్య పెట్టించి ఈరోజు చలో మన అది ఇచ్చిండ్రు. ఏది మిలియన్ మార్చ్ ఇచ్చిండ్రు. ఈరోజు ఏం జరిగింది మిలియన్ మార్చ్? ఇవాటి వరకు వాళ్లకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల తెలంగాణ అయింది, మిగిలిన బడ్జెట్తో ఉన్న తెలంగాణ అప్పుల పాలైంది. ఇవాటికి 29 మంది చచ్చిపోయింది. ఈరోజు ఇవాళ పొద్దుగాల ఒకటి వచ్చింది, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చనిపోయి 1 నెల రోజులైందంట, వాళ్ళ కొడుకు తిరుగుతున్నాడంట. 5% బాజాబ్తా ఫైనాన్స్ దగ్గర అడిగిందంట. ఎందుకు ఇవ్వాలి సార్ కమిషన్లు? ఎందుకు ఇవ్వాలి? ఈరోజు లంచాలు తీసుకున్నారు, దొంగతనాలు చేసుకున్నారు, వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి ఈరోజు తండాలుగా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యంగా వాళ్ళ హక్కు ఇండివిజువల్గా, నా హక్కు, నేను ఉద్యోగం చేసిన, నా పెన్షను, నా ఫాము నాకు ప్రభుత్వం ఇచ్చింది, నాకు రాజ్యాంగ భద్రత నాకున్నది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ 1 నెల రోజులలో ఇవ్వాల్సింది ఇవాటి వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఏజీ ఆఫీస్కి వచ్చి ఇండివిజువల్గా మేమేం రీప్రజెంటేషన్ ఇవ్వము, నేనేం లీడర్గిరి చేయను. ఇక్కడ ఇండివిజువల్గా వాళ్ళ వినతి పత్రాలు వాళ్ళ అక్కడికి ఇచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కును వాళ్ళు ప్రభుత్వం నుండి పొందే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వచ్చిండ్రు.
జైత ఇంకా రాని వాళ్ళు కూడా అనేకులు ఈరోజు వచ్చే పరిస్థితి ఉన్నది. మీడియా వారికి కూడా కోరుకున్నది ఏంటంటే ఈరోజు ఇక్కడ సెక్రటరియట్ ఉన్నది, పక్కన డీజీపీ ఆఫీస్ ఉన్నది, ఇక్కడ ఏజీ ఆఫీస్ ఉన్నది, పక్కన ఆర్బీఐ ఉన్నది. వీళ్ళ సమస్యలు ఏందో అందరు కూడా వింటారు. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు రిటైర్మెంట్ ఉద్యోగులు అంటే, మీరు పిటిషన్ ఇచ్చినాక ఇక్కడికి వెళ్ళి చక్కగా సెక్రటరీ దగ్గర పోయి ఒక ఛాయ్ తాగి 5 నిమిషాలు ఉండి బొమ్మంటున్నా. ఒక ఛాయ్ తాగి వీళ్ళు ఎందుకు వచ్చిందో నలుగురికి తెలుస్తుంది, నలుగురు తెలవాలనే ఉద్దేశంతో. అంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఫామ్ ఇచ్చిన తర్వాత సెక్రటరీ గారి పోయి ఛాయ్ తాగి ఒక 5 నిమిషాలు ఉండి మీరు ఎందుకు వచ్చిందో వాళ్ళు ఎవరు కనబడితే అక్కడ తిరిగి మీరు వెళ్ళిపోండి. అంతకు మించి ఏం లేదు. అన్ని కూడా ప్రజాస్వామ్య బద్ధంగానే, అన్ని కూడా రాజ్యాంగ బద్ధంగానే. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. పెట్టానా?